ఇక మనం సింగపూర్లో ఉన్న ఇయాన్ స్కైలో ఉన్నామన్నమాట. ఓచర్ రోడ్లో ఉంటుంది ఇది. ఇయాన్ ఓచర్ స్కై అంటుంది దీని ఎత్తు వచ్చేసి టోటల్గా 56 ఫ్లోర్లు. ఇది మనం ఇప్పుడు 55వ ఫ్లోర్లో ఉన్నాం. మనం 55వ ఫ్లోర్ నుంచి కిందకి చూస్తే ఇట్లా ఉంటుంది అనమాట సింగపూర్ వ్యవస్థ. వచ్చాడు ఎంఆర్ట్ నుంచి డైరెక్ట్గా లెవెల్ 4కి వచ్చేసి ఆ ఎంఆర్ట్లో నుంచి పైకి లెవెల్ 4కి వచ్చేసి లెవెల్ 4 నుంచి ఇయాన్ స్కై ఇటు ఉంటుంది అనమాట. ఇయాన్ స్కై ఇటు లోపలికి వస్తే లిఫ్ట్ ఉంటుంది ఒకటి. ఆ లిఫ్ట్ డైరెక్ట్ 4వ ఫ్లోర్ నుంచి 55వ ఫ్లోర్కి సర్వ్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఆగేది మధ్యలో ఇక్కడ ఏముండే అందులో 55 నెంబర్ ఉంటుంది, 4 నెంబర్ ఉంటుంది అంతే. మనం దిగేటప్పుడు కూడా అంతే డైరెక్ట్ 4వ ఫ్లోర్కి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ. సో ఇది వ్యూ పాయింట్ మనకి సరిపోతుంది. పైకి వెళ్ళి మనం ఆడ కూర్చొని ఇంకా పైకి ఇంకా వెళ్ళొచ్చు అనుకుంటే ఇంకొక ఫ్లోర్కు వెళ్ళొచ్చు తెలియదు కానీ మనకు ఇది సరిపోతుంది. మనం ఫ్రీగా వచ్చినాం కాబట్టి మనం పైన కూర్చోవాలంటే మనం $20 $25 ఖర్చు పెట్టి మనం డ్రింక్ తీసుకుని కూర్చోవాలన్నమాట ఏదైనా ఒకటి. సో మనకి ఇది సరిపోతుంది కదా. సో టిక్ టాక్లో అందరూ ఫ్రీ 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 అంటామంటే మరి దీని వ్యవస్థ ఏందో చూద్దాం సార్, మరి ఫ్రీయా కాదా చూద్దాం అని చెప్పేసి వచ్చేసినాం. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. మరి ఇక్కడ దాకా పైదాకా వచ్చినాం వ్యూ పాయింట్ దాకా. మరి మిగతా రోజుల్లో ఇక్కడ దాకా రానిస్తారా లేదా తెలియదు కానీ అంటే అక్కడ మనకు గేట్స్ ఉన్నాయి, ఆ గేట్స్ క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడైతే ఓపెన్గానే ఉన్నాయి. ఏమో ఇక వాళ్ళకి ఎప్పుడు క్లోజ్ చేయాలంటే అప్పుడు క్లోజ్ చేస్తారు అనుకుంటా. $20 పెట్టి నువ్వు బయటకు వచ్చి ఇక్కడ ఏమైనా కొనుక్కొని తాగితేనే వీడికి రానిస్తారేమో అనుకుంటున్నాను అట్లా. ఇప్పుడైతే ఫ్రీగానే వచ్చేసిన. ఇది 55వ ఫ్లోర్ నుంచి సింగపూర్. అన్నమాట సింగపూర్ సిటీ. మామూలుగా మెరీనా బే టవర్స్ కూడా 52 ఫ్లోర్లో 54 ఫ్లోర్లో ఉంది. దాన్ని అక్కడికి ఎక్కి చూసినా మనకి ఇంట్లే కనబడుతుంది అనమాట. కాకపోతే మనం అక్కడ 360 డిగ్రీలు కూడా వచ్చి ఇక్కడ మనం చూడడానికి వీల్లేదు. అట్లా మనం ఆల్రెడీ ఫ్రీగానే చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకవేళ 5 పైన ఇంకో ఫ్లోర్ ఉన్నా కానీ మనం ఆడుకో ఎక్కి చూసినా గిదే కనబడుతుంది. ప్రెసెంట్గా అయితే 55వ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇక్కడ. ఇయాన్ స్కై అంటారు అన్నమాట ఈ బిల్డింగ్. వచ్చాడు ఏమాటలేండి పైకి ఒక 4 ఫ్లోర్లు పైకి వచ్చిన తర్వాత ఇయాన్ స్కై అని చెప్పేసి మనకు ఒకటి ఏరో కనబడుతుంది, ఏరో బోర్డు కనబడుతుంది. దాన్ని ఫాలో అవ్వకుండా వస్తే మనకు ఒక లోపల ఏముందో లేదో తెలియకుంటున్నట్టు అనమాట. మనం అక్కడ పోవడానికి కూడా సందేహిస్తాం అనమాట ఏముంది లోపల ఏం కదా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఆ యారోని పట్టుకుని అట్నే పోతే అక్కడ ఒక 2 లిఫ్ట్లు ఉంటాయి. ఆ లిఫ్ట్ ఒక దక్కలు ఇలా పడితే మనకు 55వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి వస్తుంది అనమాట. వచ్చేసి డైరెక్ట్గా మన 4వ ఫ్లోర్ నుంచి 55వ ఫ్లోర్కి తీసుకొస్తుంది. ఇది చెప్తున్నా కదా. ఒకవేళ మీ చెప్పలేము ఇది మనకి ఇక్కడి వరకు కూడా రాణిస్తారా లేదా తెలియదు. మనకి ఏదన్నా ఏంటిది ఏదైనా కార్డు ఎంట్రీ పాస్ ఏదైనా ఉంటేనే రాణిస్తారా లేదా తెలియదు. కాకపోతే ఇప్పుడైతే నేను ఫ్రీగా ఎవ్వరు ఎక్కడ ఆపట్టకుండా వచ్చేసిన. ఏం లేదు ఏదో రకంగా దీన్ని 5 నిమిషాల వీడియో చేసేద్దాం ఇట్లా. ఎప్పుడు బిల్డింగ్ మన ఫ్లైట్లకి వెళ్ళి రాని కూడా ఇట్లా కనబడతాయి. యాక్సెస్ అన్నమాట. ఫ్రీ కాబట్టి అందరు వచ్చేస్తాం, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ.
అక్కడ యాక్చువల్ ఒక గేట్ ఉంటుంది అనమాట దాన్ని. సో ఇది అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ ఎంట్రన్స్ నుంచి మనం చెప్పలేం కొన్ని టైంలలో వదలరా అని చెప్పేసి. సో నేను అడిగిన దాన్ని బట్టి ఏంటంటే ఇది అన్ని సమయాలలో ఇక్కడి వరకు అయితే ఫ్రీ అనట. డైరెక్ట్ మనం 55వ ఫ్లోర్లోకి వచ్చేసి మనం సింగపూర్ వ్యూ పాయింట్ చూడవచ్చు. సో అట్లా టైంపాస్గా చూడాలనుకుంటే వాళ్ళు జస్ట్ వచ్చి చూసిపోరు. ఏం కాదు, మంచిగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే సింగపూర్ అంతా ఒకటే కాడ చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట.看起来像超稳，但是来讲就是